రూమ్ అంతా చిందరవందర చేసి పారేస్తున్నారు. ఏం పారేసుకున్నారు? మహి, మహి, డోర్ ఓపెన్ చేయి. లాక్ ఎందుకు చేసావు? వాష్రూమ్ ఎందుకు గడియ పెట్టావు? వస్తున్నాను ఐశ్వర్య, బయటికి రా. ఆర్ యు మ్యాన్? లాక్ ఎందుకు చేసావు? బంగారం, లాక్ అంటే గడపెట్టేసానా? ఇట్ వాజ్ జస్ట్ బై మిస్టేక్. అసలు ఈ గదినంతా చిత్తుకాయితల్లా ఎందుకు చేశారు చెప్పవయ్యా? నా మొబైల్లో కెమెరా సరిగ్గా పనిచేయట్లేదు ఐశ్వర్య. నా ఫ్రెండ్కి వీడియో కాల్ చేసి మాట్లాడాలి. మహి, నీ మొబైల్ ఇవ్వచ్చుగా. తన మొబైల్ పనిచేయట్లేదని తనే చెప్పాడు. నీ మొబైల్ ఇవ్వచ్చు కదా. నా మొబైల్ తీసుకో చంద్రముఖి. చూడు, పిక్చర్ పిచ్చ క్లారిటీగా వస్తుంది చూడు. మా ఆయన చేశారనుకుంటా. హలో, ఎలా ఉన్నారండి? నేను మీ మీద బెంగతో చిక్కిపోయాను. ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు మీరు? త్వరగా రండి, లేకపోతే నేనే మిమ్మల్ని చూడటానికి వస్తాను. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మీకోసం? నీ మొబైల్ ఇస్తావా ఐశ్వర్య? దాందే ఉంది, తీసుకో. బంగారం, వెళ్ళి ఫ్రెష్ గా జ్యూస్ తీసుకురానా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. తొందరగా చూడు, డిలీట్ చేయి. ఐశ్వర్యలో పని అయిపోను. తొందరగా చెక్ చేయి, డిలీట్ చేయి. ఎక్కడుందో మహి? ఏ ఫైల్ సేవ్ అయిందో ఏంటో. ఒక పని చేయి చంద్రముఖి, మొబైల్ ఫార్మేట్ చేసే. ఫార్మాట్ చేస్తే ఫోటోస్, ఫైల్స్, ఇంపార్టెంట్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది మహి. ఏం పర్లేదు, నువ్వు ఫార్మేట్ చేసే, నేను చూసుకుంటాను. చేసే, మేక్ ఇట్ ఫాస్ట్. ఐశ్వర్య వచ్చేస్తుంది, తొందర చేయి. చేసే. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ ష్యూర్ నువ్వు ఫార్మేట్ చేసే, నేను చెప్తున్నాను కదా. అవును మహి, ఇప్పుడు ఇందులో ఏ డేటా లేదు కదా. ఒకవేళ ఐశ్వర్య అడిగితే? నీ మొబైల్ హ్యాంగ్ అయిపోయిందని, ఏదో బటన్ నొక్కితే ఫార్మేట్ అయిపోయిందని చెప్దాం. నో ప్రాబ్లం, ఐ మేనేజ్. సరే, ఐశ్వర్య వచ్చేలోపు రూమ్ అంతా సర్దేద్దాం. ఇటు పక్కన పట్టుకో. మాట్లాడవా చంద్రముఖి? మాట్లాడాను, కానీ నువ్వు నన్ను క్షమించాలి. దేనికి? అంటే మొబైల్లో బటన్ ప్రెస్ అయ్యి నీ మొబైల్ మొత్తం ఫార్మాట్ అయిపోయింది. మొత్తం ఫోటోస్, వీడియోస్ అన్ని పోయాయి. మీరే ఇది చేశారు. బంగారం, నువ్వే దీనికి కారణం. ఏమైంది ఐశ్వర్య? కావాలని ఇదంతా ప్లాన్ చేస్తున్నారు ఆంటీ. వీళ్ళిద్దరు ఒకటైపోయి నాటకాలు ఆడుతున్నారు. ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడతావు? మార్నింగ్ మహి కళ్ళలో పెప్పర్ పడిందని ఏం చేశానో నేను చూశాను. ఇప్పుడు నా మొబైల్లో మెమరీ కార్డ్ ఎర్రర్ చేస్తే నాకేదో గుర్తుండదు అనుకుంటున్నారా? బంగారం,
ఎందుకలా అనవసరంగా అపార్థం చేసుకుంటావు? అమ్మాయి చిన్న కోడలా, ఫార్మాట్ అయితే పోయేదేం లేదు. క్లౌడ్ బ్యాకప్ లో స్టోర్ అయి ఉంటుంది కదా. కరెక్ట్ ఆంటీ, మర్చిపోయాను. ఈ మాత్రానికి ఏడు మొహం పెట్టేసావు చూడు. చంద్రముఖి, ఐశ్వర్య ఆవేశంలో అలా అన్నది గాని నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. వెళ్ళు వెళ్ళు. సరే ఐశ్వర్య, నేను కూడా వెళ్తాను. ఆ, వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ఈ కథ ముగిసేలా లేదు. అఖిలాండేశ్వరి, మళ్ళీ ఇంటి గడప దాటడానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాను. నువ్వు అలర్ట్గా ఉండు. ఏ మాత్రం తేడా వచ్చినా గడప దాటేది మనమే. అక్క, ఏంటి భవానీ? అక్క, ఖుషి ఎక్కడుంది? తనే నా ఫోన్ చేసింది. అవును, ముఖ్యమైన పని ఒకటి అప్పచెప్పాను. మంచిదక్క. అయితే నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. నేను వేరే పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. అక్క, చిన్నబాబు ఐశ్వర్యుల జీవితానికి సంబంధించింది. అలాగే వదిలేస్తే కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయని చెప్తున్నాను. వాళ్లకంటే వేరే సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వు వెళ్ళు. అ, ఇంకే ఉన్నాయక్క? పార్వతికి మించిన సమస్య ఏదైనా ఉందా? అక్క, విసిగించకుండా వెళ్ళు. అక్క, ఆ స్టోర్ రూమ్ వల్లే కదా నువ్వింతగా డిస్టర్బ్ అయింది. అసలు అందులో ఏముందో నేను చూస్తే గాని క్లారిటీ రాదు. ఆ, సరే అక్క, వస్తాను. చెప్పు. ఇందాక కాల్ కట్ చేశారు. ఎవరో వస్తున్నారనిపించింది. భవానీ వచ్చి వెళ్ళింది. మళ్ళీ ఎందుకు కాల్ చేశావు? స్ట్రెయిన్ అయిపోతున్నారు ఆంటీ. ఈ 2 రోజుల నుంచి బాగా టెన్షన్ పడుతున్నారు. హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్లి రావాలి. ఇది చెప్పడానికే ఫోన్ చేశావా? పని కానివ్వు ముందు. అఖిలక్క కంగారుని, ఆందోళనని నేను తగ్గిస్తే నాకు సముచితమైన బహుమతినిస్తుంది. ఎందుకైనా మంచిది ఆంటీని దాచేస్తేనే బెటర్.
ఎవరది? ఖుషి, నువ్వా? నేనే అమ్మగారు. బయట తాళం వేసి పెట్టారు, నువ్వేమో లోపలున్నావు. ఇదెలా సాధ్యం? లాక్ వేసారా? అయ్యో, అఖిలాండేశ్వర్ అంటే లాక్ వేసి ఉంటారు. లోపలే పెట్టి నన్ను లాక్ చేసి ఉంటారనుకుంటా. ఈ స్టోర్ రూమ్ వల్ల అందరికీ టెన్షన్ ఎక్కువైంది. అసలు ఈ రూమ్ లో ఒక పిల్లి వచ్చిందో ఏంటో. సామాన్లన్నీ చక్కబడదాన్రా. అమ్మగారు, నేను సర్దేస్తాను అమ్మగారు. మీరు వెళ్ళండి. పర్లేదులే, మన పనే కదా, మనం శుభ్రంగా ఉంచుకోలేమా? భవానీ, అక్క, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ రూమ్ లో వచ్చే చప్పుడు వల్లే కదక్కా అందరూ కంగారు పడుతున్నారు. అందుకే క్లీన్ చేస్తున్నా. అక్కర్లేదు, ఈ పని ఖుషి చేస్తుంది. నువ్వు చేయకు. నువ్వు నాకు తోటి కోడలివి. నువ్వు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోరక్కా. మహి ఐశ్వర్యకి సంబంధించింది ఏదో ప్రాబ్లం అన్నా? పార్వతి కూడా మళ్ళీ పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. వెళ్లి తన సంగతి చూడు, మనశ్శాంతిగా ఉంటుంది. ఈ ఇంట్లో ప్రశాంతత కొరవైంది కదక్కా. ఇక బాధ భయం లేదు. నేను చూసుకుంటానక్కా. ఆ పార్వతిని నేను కంట్రోల్లో పెడతాను. సరే అక్కా. అమ్మయ్యా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. హెల్త్ చెకప్ చేయించుకోవాలి. చీర మార్చుకో. అఖిలాండేశ్వరి ఏదో చెప్పాలని చూస్తోంది. ప్లాస్టర్ తీ. అంటే కేకలేస్తుందేమో కదా. అరిచినా లాభం లేదు. నేనేం చేస్తానో తనకి తెలుసు. నన్నిక్కడి నుంచి పంపించడానికి హాస్పిటల్ చెకప్ అని ప్లాన్ వేశావా? నువ్వు ఒకసారి మాత్రమే మోసం చేయగలవు. రెండోసారి నీకొచ్చే ఆలోచన అమలు కాకముందే పార్వతి దాన్ని నాశనం చేస్తుంది. నీ వాళ్లే నిన్ను బయటికి తీసుకువెళ్లేలా ఈ చీర కట్టుకోమంటున్నాను.
పార్వతి ముందే నువ్వు గడప దాటుతావు. ఆంటీ అదెలా సాధ్యం? అఖిలాండేశ్వరి అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగితే ఆన్సర్ ఇవ్వను. ఎందుకంటే తనకి బాగా తెలుసు ఏం జరగబోతుందని. పిచ్చి ప్లాన్లు వేసి నా వాళ్ళనే మార్చలేవు. క్లోజ్. స్పృహ లేని అఖిలాండేశ్వరిని తన వాళ్లే హాస్పిటల్కి తీసుకెళ్లేలా చెయ్యి. అర్థమైందనుకుంటా. గది దగ్గర నేను అమ్మగారు మీరుంటే సప్పుడు చేయండి అన్నాను. అప్పుడు సప్పుడు అయింది. అంటే అమ్మగారు అక్కడే ఉన్నారు. కానీ వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. గది నుండి ఎవరు వెళ్లడం కానీ రావడం కానీ జరగలేదు. కానీ అమ్మగారు లోపల లేరు. ఏం మాయ చేసావే చాముండేశ్వరి? కిందకి అమ్మగారిని ఎవరు తప్పించుంటారు? ఖుషి, అది ఇందాక తలుపు ఓపెన్ చేసేటప్పుడు అక్కడ లేదు. అంటే అదేమైనా తప్పించుంటుందా? నేను దేనికంటే ఇది పడకూడదనుకున్నాను, దానికంటే పడ్డాను. ఇప్పుడు అనుమానాలతో 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. తడబడ్డాను, దొరికిపోతాను. దేవుడా, ఇప్పుడెలా? ఏయ్, నా అనుమానం నిజమే. నువ్వే చాముండేశ్వరితో కలిసి మా అమ్మగారిని మాయం చేసుంటావు. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? ఏదో అడ్డదిడ్డంగా సక్రమంగా లేకపోతే సర్దుతున్నానంతే. అవి సక్రమంగానే ఉన్నాయి. మీరొచ్చాకే అన్ని తారుమారవుతున్నాయి. చెప్పు, నువ్వు తాళం తీసేటప్పుడు ఎక్కడికెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. పోనీ నిన్ను ఎవరెవరు ఏమేం మాట్లాడినారో చెప్పనా? అప్పుడైనా నమ్ముతావా? పక్కనే ఉన్నట్టంటున్నా. అంటే ఆ గదిలో నువ్వున్నావా?